రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చినాక అభివృద్ధి పరుగులు తీస్తుంది, నో డౌట్. ఎవరికి కూడా సందేహాలు కూడా లేదు. ప్రతిపక్షాలు ఉన్నటువంటి రూలింగ్ పార్టీ ఇదివరకు ఎన్నో అబాకులు పవాకులకు కలిసినా సరే ప్రజలు ఎవరో నమ్మే దశలో లేరు. వాళ్ళు చేసేటువంటి పనులు ఎందుకు పనికిరాని చేశారు. ఇదివరకు ఇళ్ల పట్టాలు కూడా ఎక్కడ పనికిరాని గోతుల్లో, నీళ్లలో, చెరువుల్లో ఇచ్చారు, అవి పనికిరాని. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు పాదయాత్రప్పుడు యువగలంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి వారికి, ప్రతి పేదవాడికి, ఇల్లు లేని వారికి ఇల్లు గాని, స్థలంలో అది వరకు గవర్నమెంట్ స్థలాల్లో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వటం గాని చాలా గొప్ప విషయము. ఈ పట్టాలు నారా లోకేష్ గారు ఇవ్వటం నియోజకవర్గంలో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గొప్పగా అనిపిస్తుంది. పేదవారు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడంటే ఆత్మస్థైర్యం అనేది ఉంటుంది. అసలు ఇల్లు అనేది జీవిత అవసరాల్లో ఒక ముఖ్యమైన అంశం. తినకపోయినా ఒక రోజు వస్తుందా, మన ఇంట్లో ఉన్నటువంటి మనోధైర్యం వేరు, ఆ బలం వేరు, ఆ సంకల్పం వేరు. అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? చేయలేదు. చేస్తామని చెప్పి ఆ భూములు కొని ₹1,00,000 చేసి 30 లక్షలకు 15 లక్షలు కొని దోచుకుంటా గొప్పకి వచ్చారు. కానీ వాటిల్లో ఒక ఇల్లు కూడా నిర్మించాలి. ఇల్లు కనుక నిర్మించి ఇస్తే మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అది కూడా పనికిరాని భూములు ఇచ్చారు. అవి మెరక తోలుకుంటాకే మళ్ళీ మెరకకు మళ్ళీ లోన్లు పెట్టి డబ్బులు తీసుకున్నారు. ఇటువంటి పనులు చేసి ఆర్థిక వ్యవస్థని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభరణం చేసినటువంటి వారిని ఇప్పుడు అందరూ కూడా అసహించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ మంగళగిరి నియోజకవర్గంలో పట్టాలు ఇవ్వటం ఎలా అనిపిస్తుంది? చాలా గొప్పగా అనిపిస్తుంది, చాలా గొప్పగా. ఆయనతో అందరూ కూడా కొడుకులాగా భావించి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉన్నారు. అసలు ఊహించలేదు. ఆయన కార్యక్రమాలు చూస్తున్నాను. ఆలోచన ఉన్న మనిషికి, కరెక్ట్ గా ముందు అభివృద్ధి లేని ఆలోచన ఉన్న మనిషికి మనకి పదవి ఇచ్చాము, మంత్రి చేసాం. ఇప్పుడు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది.